మాయ, మీడియా మాయ, పబ్లిసిటీ మాయ, నోటి మాటల మాయ. పాకిస్తాన్ ఎట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి 11 రక్షణ స్థావరాలు ధ్వంసమై, అంటే ఎయిర్ బేసులు ధ్వంసమై, చివరికి తీవ్రవాద శిబిరాలు ధ్వంసమై, అవాక్స్ నాశనమై, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నాశనమై, వాళ్ళు పంపించిన ఒక్కటంటే ఒక్క డ్రోన్ కానీ, ఒక్కటంటే ఒక్క మిస్సైల్ కానీ, ఒక్కటంటే ఒక్క బాంబు కానీ భారతదేశంలోకి పడను కూడా పడకుండా సర్వనాశనం చేయిస్తే ఓడిపోయినటువంటి పాకిస్తాన్ అక్కడున్న ప్రజలకి మనమే గెలిచామంటూ విజయోత్సవాలు చేసుకుంటూ ఎలాంటి నాటకాలు ఆడిందో, తద్వారా ప్రచారం పొందిందో, ఇదే తరహా ప్రచారాలు అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రచారాలతో నడుస్తున్నటువంటి. అందులో ఇప్పుడు ఉక్రెయిన్ వ్యవహారం. ఉక్రెయిన్ ఓడిపోయింది. ఆల్రెడీ 20% భూభాగం రష్యా స్వాధీనంలో ఉంది. ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాల చర్చలు ఎట్లున్నాయి? ఆ 20% భూమిని వెనక్కి తిరిగి ఇప్పించేలాగా లేవు. ఆ 20% భూమి పక్కన బఫర్ జోన్ ఎంత ఉండాలి అంటే, రష్యా ఏమంటోంది, నాటో దళాలు అక్కడ ఉండాల్సిందే అన్నది అమెరికా పట్టు, నాటో వాళ్ళ పట్టు, యూరోపియన్ యూనియన్ పట్టు. బట్ మా పక్కన ఉండటానికి వీల్లేదంటుంది రష్యా. మా పక్కనంటే రష్యా పక్కన కాదు, రష్యా ఉక్రెయిన్లో ఆక్రమించిన 20% డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాల దగ్గర కూడా ఉండటానికి వీల్లేదంట. ఆ పక్కన బఫర్ జోన్ పెట్టమంటుంది. లైక్ ఇజ్రాయెల్ కనుక గాజాని బఫర్ జోన్గా ప్రకటించి ఆ పక్కన పాలస్తీనా బతుకు, మా పక్కన ఉండటానికి వీల్లేదని చెప్పినటువంటి విధంగా. అంటే 20% భూభాగం రష్యా చేతిలో ఉంటుంది. బఫర్ జోన్ పేరుతో ఉక్రెయిన్ ఇంకొక 40-50 కిలోమీటర్ల దూరాన్ని ప్లేస్ని వదులుకుంటుంది. ఆ పైన మిగిలిన ప్రాంతంలో ఈ అమెరికా, యూరప్ దేశాలు పునర్నిర్మాణం పేరుతో డబ్బులు తింటాయి. ఓవరాల్గా సంపాదించుకుంటున్నది వాళ్ళు, మునిగిపోతుంది ఉక్రెయిన్. పైగా ఈ రష్యా ఆక్రమించుకున్నటువంటి ఉక్రెయిన్లోని భాగాల్లోనే సహజ వనరులు బోల్డంత ఉన్నాయి. ఆయిల్ దగ్గర నుంచి అనేక మినరల్స్. అది రష్యా సంపాదించుకుంటుంది. దాంట్లో కొంచెం అమెరికా గిఫ్ట్గా ఇస్తుంది. ఇది ప్రస్తుతం. ఉక్రెయిన్ ఓడిందా గెలిచిందా? ఓడినటువంటోడు నేనే గెలిచానని సంకలు గుద్దుకునేటటువంటి దరిద్రం ఉక్రెయిన్కే దాపురించింది.